ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణ కథామృతము. శ్రీరామకృష్ణులు విద్యాసాగరు ప్రతిమ పరిచ్ఛేదము. విద్యాసాగర్ ఇల్లు. శనివారం ఆగస్టు 5, 1882. ధ్యాన శ్లోకము. తవ కథామృతం కృష్ణ తప్త జీవనం కవిభిరీడితం కృష్ణ కల్మషాపహం శవనమంగళం కృష్ణ శ్రీమదాతతం భువి గృణంతి యే కృష్ణ భూరిదా జనాః. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శవన మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను మనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్య జీవులు. గోపికా గీతము. శ్రీమద్ భాగవతము. శ్రీరామకృష్ణులు బాడుగ బండిలో దక్షిణేశ్వరం నుండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంటికి బయలుదేరారు. భవనాథ్, మా ఆజ్రా ఆయనతో ఉన్నారు. శ్రీరామకృష్ణులు హూగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో జన్మించారు. కామార్పుకూర్కు సమీపంలో వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించాడు. శ్రీరామకృష్ణులు బాల్యం నుంచి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయనను చూడాలని అనేక రోజులుగా ఎదురుచూస్తున్నారు. విద్యాసాగర్ పాఠశాలలో మా ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడని విని తనకు విద్యాసాగర్ను కలుసుకోవాలనే కోరిక ఉందని తనను వారి వద్దకు తీసుకెళ్ళగలవా అని శ్రీరామకృష్ణులు మాను అడిగాడు. మా అంటే మహేంద్రనాథ్ గుప్తా, ఈ కథామృత రచయిత. శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం 4 గంటలకు పిలుచుకొని రమ్మన్నాడు. ఆయన ఎలాంటి పరమహంస, కాషాయాంబరదారుడా అని విద్యాసాగర్ మాను అడిగాడు. అందుకు మా ఇలా అన్నాడు, లేదండి, ఆయన ఒక అసామాన్య వ్యక్తి. ఎర్ర అంచు పంచే చొక్క ధరిస్తాడు, పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు. రాణి రాస్మని నిర్మించిన కాళికాలయంలోని ఒక గది ఆయన నివాసము. ఆయన గదిలో ఒక మంచము, దాని మీద పరుపు, దోమతెర ఉంటాయి. ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు. ఆయనలో ఎలాంటి బాహ్య చిహ్నాలు ఉండవు. ఆయనకు భగవంతుడు తప్ప మరేమీ తెలియదు. అహర్నిశలు భగవంత్ చింతనలోనే గడుపుతారు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది. బండి శ్యామ్ బజార్ దాటి ఆమ్ హాట్ వీధిని చేరుకుంది. అప్పుడు భక్తులు, మనం బహదూర్ బాగాన్ దగ్గరికి వచ్చేశాం అన్నారు. శ్రీరామకృష్ణులు బాలుడు మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమ్ హాట్ వీధి గుండా పోతూ ఉంటే హఠాత్తుగా శ్రీరామకృష్ణులకు భావ పరివర్తనమయ్యింది. పారవశ్య స్థితి కలిగింది. బండి రాజా రామ్మోహన్ రాయ్ నివసించిన ఇంటి మీదుగా పోతూ ఉంటే శ్రీరామకృష్ణుల భావ అవస్థను గమనించకుండానే మా ఆ ఇంటిని చూపిస్తూ, ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు అన్నాడు. శ్రీరామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ, అలాంటి సంగతులు నాకు ఇప్పుడు పట్టవు అన్నారు. ఆయన భావోన్మత్తులు అవుతున్నారు. బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది. అది ఆంగ్లేయుల పద్ధతిలో నిర్మించిన 2 అంతస్తుల మేడ. ఆవరణ మధ్యలో ఇల్లు కట్టబడింది. చుట్టూ ప్రహారీ గోడ ఉంది. ఇంటికి పడమర వైపుగా ముఖద్వారం ఉంది. పడమర వైపు ప్రహారీ గోడకు ఇంటికి నడిమి స్థలంలో పువ్వుల తోట ఉంది. కింది అంతస్తు పడమరలో ఉన్న గదిలో నుండి మేడ మీదికి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. 2వ అంతస్తులో విద్యాసాగర్ నివాసం. 2వ అంతస్తులో ఉత్తరం వైపు ఒక గది, తూర్పు వైపు ఒక హాలు ఉన్నాయి. ఆంగ్లేయ మూలలోని గదిలో విద్యాసాగర్ శయనిస్తాడు. దక్షిణం వైపు మరో గది ఉంది. విలువైన పుస్తకాలతో ఉన్ని గదులు నిండి ఉన్నాయి. గోడలకు షెల్ఫులు బిగించి వాటిలో వరుస క్రమంలో చక్కగా బైండ్ చేయించిన పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి. హాల్లో తూర్పు వైపున ఒక బల్లా కుర్చీ ఉన్నాయి. విద్యాసాగర్ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. విద్యాసాగర్ను చూడవచ్చిన వారు బల్ల ముందున్న కుర్చీలో కూర్చుంటారు. ఆ బల్ల మీద కలం, కాగితాలు, సిరాబుడ్డి, బ్లాటింగ్, అనేక ఉత్తరాలు, జమా ఖర్చుల పుస్తకాలు, విద్యాసాగర్ రచించిన కొన్ని పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఈ కుర్చీకి దక్షిణం వైపు ఉన్న గదిలో మంచం, పరుపు ఉన్నాయి. ఆయన వాటిపై నిద్రిస్తాడు. ఇంకా అనేక మంది నానా రకాలైన సహాయాలు కోరుతూ విద్యాసాగర్కు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాల్లో ఒకటి, వితంతువు తన పిల్లలను పోషించే వసతి లేక వారిని సంరక్షించే భారాన్ని స్వీకరించవలసిందని విద్యాసాగర్ను ప్రార్థిస్తూ రాసి ఉండవచ్చు. ఒక విద్యార్థి విద్యాసాగర్ పాఠశాలలో ఉచితంగా చదువుకుంటూ పుస్తకాలు కొనడానికి డబ్బు లేనందున తనకు పుస్తకాలను ఇప్పించవలసిందిగా రాసి ఉంటాడు. ఉద్యోగం ఇప్పించమని,
తమ వివాదాలను తీర్చమని తమ తమ కష్టాలను తెలుపుకుంటూ నిరంతరం విద్యాసాగర్ను సహాయం కోరుతూ అనేక ఉత్తరాలు వస్తూ ఉంటాయి. విద్యాసాగర్ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఒకరు తన సోదరి వితంతు అయినందున ఆమె పోషణ భారాన్ని తాను స్వీకరించాలి కాబట్టి వచ్చే జీతం సరిపోదని రాసి ఉండవచ్చును. విద్యాసాగర్ బయట ఊరికి వెళ్ళినందున తనకు ఆయన సకాలంలో పంపే నెలసరి మాన్యం రాకపోవడంతో తాను కష్టపడుతున్నానని మరొకరు రాసి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు ఎర్రంచు పంచె, లాంగ్ క్లాత్ చొక్కా ధరించారు. పంచె చెంగున భుజం మీద వేసుకున్నారు. పాదాలకు పాలిష్ చేయబడి దగదగ మెరుస్తున్న చెప్పులు వేసుకున్నారు. శ్రీరామకృష్ణులు మా చెయ్యి అందివ్వగా బండి దిగారు. ప్రాంగణంలో నానా రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి. మా దారి చూపిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లవాడి మాదిరి తమ చొక్కా గుండిని చూపిస్తూ, నా చొక్కా గుండి ఊడిపోయింది. విద్యాసాగర్ దీన్ని తప్పుగా భావిస్తారా అని అడిగాడు. లేదండి, దీని గురించి పట్టించుకోవద్దు, మీ గురించి ఏదీ మరో విధంగా తీసుకోరు అన్నాడు. మా చిన్నపిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చితంగా ఉంటాడో శ్రీరామకృష్ణులు మా ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు. ద్వితీయ పరిచ్ఛేదం విద్యాసాగర్ వ్యక్తిత్వం. శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి 2వ అంతస్తులోని ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ 4 మూలలున్న పొడవైన పాలిష్ చేయబడ్డ బల్ల ముందున్న కుర్చీలో దక్షిణాభిముఖుడై కూర్చొని ఉన్నారు. ఆ బల్లకు తూర్పుగా ఆనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచి ఉంది. బల్లకు పడమర, దక్షిణాలలో కుర్చీలు ఉన్నాయి. విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు చూడగానే ఆయన ఆహ్వానించడానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు బెంచీకి తూర్పు వైపు పడమర ముఖంగా నిలబడ్డారు. బల్ల మీద ఎడమ చెయ్యి ఆనిచ్చి చిరపరిచేస్తుడుగా ఆయన విద్యాసాగర్ను తదేకంగా చూస్తున్నారు. భావ అవస్థలో చిరునవ్వు నవ్వారు. విద్యాసాగర్ వయసు సుమారు 62 లేక 63 ఏళ్ళు ఉంటాయి. శ్రీరామకృష్ణుల కంటే 16 లేక 17 ఏళ్ళు పెద్ద. కోరా దోవతి చొక్కా ధరించాడు. పాదాలకు చెప్పులు వేసుకున్నాడు. ఒరిస్సా ప్రాంతస్తుల్లా తల మీద పెద్ద ఒత్తైన పిలక మాత్రమే ఉంది. ఆయనది తెల్లని పళ్ళ వరుస, కానీ అవి కట్టుడు పళ్ళు. పరిమాణంలో తల పెద్దది, సమున్నతమైన లలాటం, కాస్త పొట్టి ఆకృతి. ఆయన బ్రాహ్మణుడు. మెడలో జందెం ఉంది. విద్యాసాగర్లో అనేక సుగుణాలు ఉన్నాయి. మొదటిది విద్యానురాగం. ఒకరోజు మాతో మాట్లాడుతూ, నాకు విద్య అధ్యయనం చేయాలనే ఆసక్తి ఎంతో ఉండేది. ఈ సంసారంలో పడి విరామం లేక అవకాశాన్ని కోల్పోయాను అని వాపోయాడు. ఆయనలో 2వ గుణం భూతదయ. విద్యాసాగర్ దయాసాగరుడు. లేగ దూడలకు కడుపార పాలు లభించవనే కారణంగా తను పాలు తాగటం మానేశాడు. కాలాంతరంలో జబ్బు పడినప్పుడు పాలు తాగటం తప్పనిసరైనందున తిరిగి తాగటం ప్రారంభించాడు. ఎడ్లకు గుర్రాలకు శ్రమగా ఉంటుందని ఎడ్ల బండిలో కానీ గుర్రపు బండిలో కానీ ఎక్కేవాడు కాదు. ఒకరోజు మూటలు మూసే కోలివాడొకడు దారిలో పడిపోయి ఉండడం చూశాడు. అతడి పక్కన మూట పడి ఉంది. వాడు కలరాతో బాధపడుతున్నాడు. ఆలస్యం లేకుండా కూలివాడిని స్వయంగా ఎత్తుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి సేవలు చేశాడు. ఆయనలో 3వ గుణం స్వాధీన ప్రియత. సంస్కృత కళాశాల అధికారులతో కలిగిన అభిప్రాయ భేదాలతో రాజీ పడకుండా కళాశాల ప్రధాన ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేశాడు. 4వ గుణం నిరభిమానత. తన కింది పనిచేస్తున్న ఒక బీద ఉపాధ్యాయుడి కుమార్తె వివాహానికి తానే స్వయంగా వెళ్ళి వధువుకు ఒక చీరెను వివాహ కానుక ఇచ్చాడు. 5వ గుణం మాతృభక్తి, మనోబలము. కన్నతల్లి ఈశ్వర్, నువ్వు సోదరుడి వివాహానికి రాకపోతే నేను ఎంతో విచారిస్తానని కబురు పంపింది. తక్షణమే మరో ఆలోచన లేకుండా కాలినడకన కలకత్తా నుండి బయలుదేరాడు. దారిలో దామోదర్ నదిని దాటాలి. ఒక్క పడవ కూడా కనబడలేదు. ఈదుకుంటూనే ఆ నదిని దాటి తడి దుస్తులతో వివాహం నాటి రాత్రి సమయానికి వీరసింహ గ్రామాన్ని చేరుకొని అమ్మా వచ్చాను అన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.